మన శరీరము మన మాట వినకపోవచ్చు. మన శరీరం మన మాట వినకపోతే దాన్ని అనారోగ్యం అని అంటారు కదా. శరీరం మనకి అనుకూలంగా లేదనుకోండి, శరీరం అనుకూలంగా లేకపోతే దాన్ని మనము అనారోగ్యం అని అంటాం. మన మాట వినది కాదు. మనసు మనకి అనుకూలంగా లేదనుకోండి, దాన్నే దుఃఖం అని అంటారు. మీకు అనుకూలంగా ఉంటే మనసు, అది సంతోషంగా ఉంది అని అర్థం. శరీరము మనసు ఈ రెండు మీకు అనుకూలంగా లేకపోతే దాన్నే నరకం అంటారు. శరీరమైనా మనసైనా మనకి అనుకూలంగా మారాలి అని అంటే మనకి స్థిమితంగా అలా కూర్చోటం రావాలి. చూడండి, మనము వచ్చి ఇక్కడ కూర్చోగానే చక్కగా అందరము అలా ఉన్నాము అన్నట్టుగా అలాగా కళ్ళు మూసుకుని స్థిమితంగా అలా ఒక ప్రశాంతతలోకి వెళ్ళిపోయాం. అంటే స్థిమితత్వం వచ్చేసింది. కొందరికి కష్టంగా ఉండొచ్చు కూర్చోటం. శరీరము ఏ కారణము లేకుండా కాసేపు అలా కూర్చోటము కష్టమైపోయి ఉండొచ్చు. కొందరికి మనసు నానా రకాలుగా పరిపరి విధాలుగా అవస్థపడుతూ ఉండొచ్చు ఊరికే అలా కూర్చోవటం గురించి. ఊరికే అలా స్థిమితంగా కూర్చోవటం విషయంలో ఇన్ని జరిగి ఉండొచ్చు లోపల. శరీరము సుఖంగా లేకపోవచ్చు, మనసు సుఖంగా లేకపోవచ్చు, అవి గందరగోళం చేస్తూ ఉండొచ్చు. నిజంగా మీరు పాపము అనేదాన్ని ఏదో పెద్ద పెద్ద విషయాలతో పోల్చుకోకండి. మనము స్థిమితంగా కాసేపు మన శరీరాన్ని మన మనసుని నిలకడగా ఉంచుకోలేకపోవటమే పాపం. మనలో పాపం అన్నప్పుడు మనమేమి దొంగతనాలో, దోపిడీలో, హత్యలో ఏవో చేసిన వాళ్ళమేమో అలాంటి వాళ్ళే కదా పాపం చేశారని. పాపం అంటే అర్థం అదే పోల్చుకోకూడదు. మనం పాపము అని అంటే స్థిమితత్వం లేకపోవటం, పుణ్యము అని అంటే స్థిమితంగా ఉండటం. మీరు చేసే పనులను బట్టి, మీరు జీవించే విధానాన్ని బట్టి అటు స్థిమితంగా ఉండటము ఉండకపోవటం అనేది ఆధారపడి ఉంది. మీ స్థిమితత్వాన్ని కోల్పోయే ఏ పనైనా పాప పనే. అర్థమైందా? కేవలము ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేస్తేనే పాపము అని అనుకోకండి. మీ స్థిమితత్వాన్ని మీరు కోల్పోయేటువంటి విధంగా మీరు జీవిస్తుంటే మీరు పాపం చేస్తున్నారని అర్థం. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద పాపం మిమ్మల్ని మీరు సంహరించుకోవడం. అదే కదా వివేకానంద అంటుంటారు, ఆత్మహత్య మహాపాపం అని. అది కేవలం వివేకానంద ఆయన సొంత మాటలో చెప్పలేదు, వేదంలో ఉన్న మాట. ఆత్మహత్య మహాపాపము అని అంటే తనని తాను సంహరించుకోవడం మహాపాపం, పాపాలన్నిటిలో కల్లా అని. మనము ఒక్కసారిగా మనల్ని చంపుకోవట్లేదు, కానీ కొంచెం కొంచెంగా చంపుకుంటున్నాం. మనము స్థిమితంగా లేని స్థితిని మనము ప్రతిరోజు కల్పించుకుంటుంటే అది ఆత్మహత్యతో సమానమైంది. చూసారా, మనం ఒకేసారి చంపుకోవట్లేదు. మనము పురుగుల మందు వేసిన ఆహారం రోజు తింటుంటే కాస్త కాస్త విషం తీసుకుంటూ మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నట్టుగా
మనల్ని మనము స్థిమితం లేని పనులు చేసుకుంటూ మనల్ని మనం ఆత్మహత్యకు గురి చేసుకుంటున్నాం. మనం దానికి ఏ పేరైనా పెట్టచ్చు. నేనున్న ఉద్యోగం అలాంటిదండి, నేను చేసే వ్యాపారం అటువంటిదండి, నా కుటుంబ పరిస్థితులు అటువంటివండి. అది ఏదైనా కావచ్చు. మనిషి తనని తాను కాపాడుకోవటం ప్రథమ కర్తవ్యం. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అని ఉంటుంది కదా, నిన్ను నువ్వు కాపాడుకుంటావు నీకు తెలియకుండానే. అది నీలో కోల్పోతే నువ్వు సమస్యల్లో పడిపోతావు. నీ సహజ లక్షణమైనటువంటి నిన్ను నీవు కాపాడుకోవటం అనే లక్షణానికి దూరంగా నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు క్రమక్రమంగా నిన్ను నువ్వు కోల్పోతూ ఉంటావు. నిన్ను నువ్వు కోల్పోయిన తర్వాత నీ మాట వినదుగా మరి నీ శరీరం నీ ఆధీనంలో ఎంచిపోయిన తర్వాత నీ మాట వినమని నువ్వు ఎంత వేడుకుంటే మాత్రం ఎందుకు వింటుంది అది? నీ మనస్సు నీ ఆధీనంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రమ్మనంటే మాత్రం ఎందుకు రావాలి? మనము మనకున్నటువంటి వ్యాపకాల కారణంగా మనల్ని మనం హత్య చేసుకుని చివరికి నాకు మనశ్శాంతి కావాలి అని ఎంత వేడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? దాన్నే అది ఏ విధమైన కార్యమైనా కానివ్వండి. మీరు ఉదయాన్నే లేచి సేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యి ఉండేవారైనా సరే మిమ్మల్ని మీరు స్థిమితంగా ఉంచుకోలేని సేవా కార్యక్రమం కూడా పాపకార్యమే అవుతుంది. సేవ దేనికోసం చేస్తాము అంటే నువ్వు స్థిమితం అవ్వటం కోసం, నీ మనసు ప్రక్షాళన కావటం కోసం, అహంకారం తగ్గిపోవటం కోసం. నీకు ఉంది అనే అహంకారంతో కాదు నువ్వు చేసేది సేవ. నాతో పాటు ఉన్న వారికి లేదే అనేటువంటి బాధతో చేసేది. నాతో పాటుగా ఉన్నటువంటి వారందరి నుంచి నేనేదో తీసుకోబట్టే నా దగ్గర ఉంది ఈరోజు కొంత. నీ దగ్గర ఉన్న ఏ రూపాయి నీది కాదు, చుట్టూ ఉన్న 100 మంది ఒక్కొక్క పైసా కలిపి నీది ₹1 అయింది. ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉంది లేకపోవచ్చు. నేను ఆ సమాజం నుంచి తీసుకున్నటువంటి ఆ రూపాయినే నేను సమాజంలో నాతోటి వారికి నేను ఖర్చు చేయాల్సిందే. అదే సేవ అనే భావనతో నిన్ను నువ్వు సమర్పించుకోవటము, నీ మనస్సుని అక్కడ సమర్పించటము, నీ ధనాన్ని సమర్పించడం అనేది సేవ. ఆ భావనే లేకుండా మనం సేవ చేసామనుకోండి, అది నిష్ప్రయోజనం. మీరు చేసిన యాక్ట్ వల్ల ఏం ప్రయోజనం లేదు. అది జస్ట్ నేను అక్కడ వచ్చావా అని ఇట్లా ఇసిరి కొట్టేసామనుకోండి, మన ప్రాభవం కోసం, మన గొప్ప కోసం తీసుకొని ఇసిరి కొట్టి అదేం ప్రయోజనం లేదు. దానివల్ల మీకు జరిగే మంచి ఏముంటుంది? మీరు చేసే ఏ పనైనా సరే అది మీలో స్థిమితత్వాన్ని కల్పించే విధంగా ఉండాలి. మీరు కూర్చుంటే మీరు ఒక 2 నిమిషాల్లో స్థిమితం అయిపోవాలి. మీ శరీరమో మనస్సో మిమ్మల్ని అలజడి పెట్టకూడదు, మీలో అలజడి సృష్టించబడకూడదు. ఆ విధంగా మీరు మీ జీవితాన్ని సెట్ చేసుకోవాలి. అదే పుణ్యకార్యము, పుణ్యప్రదము అని అంటే. మీరు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు ఏ పూటకు ఆ పూట చెక్ చేసుకోండి. మీరు స్థిమితంగా మారడానికి తగినట్టే మీ జీవిత విధానం ఉందా లేదా? అది ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. మీరు స్థిమితంగా ఉండటానికి తగినట్టుగానే సెట్ చేసుకున్నారా, ఉంచుకున్నారా జీవితాన్ని లేదా అనేది మీరు సరిగ్గా దాన్ని గమనించుకోండి. దాన్నే కర్మయోగము అని అంటారు. కేవలము ఒక యాక్సిడెంటల్గా పనులు చేయకూడదు. కర్మయోగం అని అంటే నువ్వు ఎన్ని పనుల్లో యుద్ధంలో ఉన్నా స్థిమితంగా ఉండడం గురించి మాట్లాడుతుంది కర్మయోగం. కృష్ణుడు యుద్ధ భూమిలో ఉండి
యుద్ధభూమిలో ఉండి కృష్ణుడు అంత గొప్ప, అంటే వేల సంవత్సరాలు గడిచినా ఇంకా దాని గురించిన పరిశోధన చేసుకుని దాని యొక్క మర్మాల గురించి మనం వింటూ ఉంటే, ఆ భగవద్గీత అనేటువంటి ఆ యొక్క రహస్యాల గురించి వింటూ ఉంటే, ఇంకా ఇంత శాస్త్రమా ఇది, మానవ మేధస్సుకు అందని మహాశాస్త్రాన్ని చెప్పాడే, ఎట్లా యుద్ధభూమిలో నించొని చెప్పాడు. అనే ఇంట్లో కూర్చొని మీటింగ్ హాల్లో ఏసీ వేసుకొని 10 మందిని పిలుచుకొని చెప్పలేదు ఇది. ఆయన యుద్ధభూమిలో నించుని బాణాలు అట్నుంచి గురి పెడుతుంటే, అర్జున చూడన్నాడు అక్కడి నుంచి, ఏటి ఇది వచ్చి పడిందంటే అయిపోయామే. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిలబడి అర్జునుడికి అంత గొప్ప ఉపదేశం చేశాడు. అది ఈ రోజుకి ట్రేస్ అవుట్ చేయటం, దాన్ని డీకోడ్ చేయటం అనేది పెద్ద పనిగా మారిపోయింది సమాజానికి. ఎంత తోడుతూ ఉంటే అంత జ్ఞానం వస్తుంది దాని నుండి. అటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి రహస్యాలను అర్జునుడు అంతటి యుద్ధభూమిలో చెప్పాడు. దాన్ని కర్మ యోగము అని అంటారు. అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనేది నథింగ్ మ్యాటర్స్, నువ్వు నిన్ను ఎలా ఉంచుకున్నావు అనేదే మ్యాటర్స్. మనం చేసే ఉద్యోగమో, మనం చేసే వ్యాపారమో, మనం చేసే చిన్న చిన్న వ్యవహారాలకి మనం అలజడికి గురైపోతుంటాం. బ్రతకడమే కష్టమేమో అన్నంత కష్టమైపోతూ ఉంటుంది. మనం చేసే ఈ వృత్తి వ్యాపారాలతో సతమతం అయిపోయి జీవించటమే కష్టమేమో అన్నంత బాధలోకి వెళ్ళిపోతుంటాం. కానీ కృష్ణుడు యుద్ధంలో కూడా స్థిమితంగానే ఉన్నాడు. కృష్ణుడి యొక్క పూర్తి సారాంశం ఏమీ లేదు. యుద్ధభూమిలో కూడా నువ్వు ప్రశాంతంగా ఉండటమే నువ్వు నేర్చుకో అని చెప్పాడు. సో నువ్వు స్థిమితంగా ఉండటం గురించే కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత మీరు ఎంత కంఠస్థం చేసినా, దానిలో ఎన్ని విషయాలు వెతికినా, దాని పరిపూర్ణ సారం ఏంటి అని అంటే, మీరు స్థిమితంగా ఎలా ఉంటారు చెప్పండి, మీరు దాన్ని ఎలా మలుచుకుంటారు మీ జీవితాన్ని అనేదే భగవద్గీత. నిన్ను మొత్తం చదువుతూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ భగవద్గీత. నిన్ను కూర్చుతూ ఉంటుంది, నువ్వు ఎలా స్థిమితంగా ఉండదలుచుకున్నావో చెప్పు అని. కాబట్టి కృష్ణుడు ఏదైతే చెప్పాడో అలా ఉంటే అది పుణ్యము, కృష్ణుడు ఏదైతే చెప్పాడో అలా లేకపోతే దాన్ని పాపం అంటారు. మీరు పనులతో పాపపుణ్యాలను లెక్కేసుకోకండి, మీరు స్థిమితంగా ఉన్నారా లేదా. శ్రీకృష్ణుడు చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధము కొన్ని లక్షల మందిని హతమార్చిన యుద్ధం. నిజానికి యాక్ట్ ప్రకారంగా చూస్తే, సంఘటన ప్రకారంగా చూస్తే కొన్ని లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయి ఆ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నారు. తలలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, మొండాలతో ఉండిపోయి. అది ఇరుపక్షాల వారికి పెద్ద పాప ప్రక్రియ కదా. ఇరుపక్షాల వారిది అది మంచా చెడా అని పక్కన పెట్టేస్తే, 2 పక్షాల వాళ్ళు చేసుకుంది పెద్ద పాప పని. యుద్ధం అనేది మహాపాపం. కానీ కృష్ణుడు చేసింది ధర్మయుద్ధమైంది, కౌరవులు చేసింది అధర్మ యుద్ధమైంది. ఎందుకనంటే కృష్ణుడు తను చెలించలేదు. తను ఏదైతే ధర్మము ప్రతిష్ఠించాలనుకున్నాడో ఇక్కడ, దాన్ని చాలా ఏ చలనము లేకుండా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూసారా, సేవ అనేది నీ మనశ్శాంతి తెచ్చిపెట్టేదిగా ఉండాలి తప్ప, నీకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తే ఆ సేవా కార్యక్రమం కూడా పాపకార్యమే అయిపోతుంది అన్నట్టుగా కృష్ణుడు తను చేసేటువంటి చూడడానికి పెద్ద పాపకార్యం అయి ఉండొచ్చు. అది కొన్ని వేల మంది సైనికులు, నాయకులు తలలు తెగి పడిపోతున్నారు, కానీ అది పుణ్యకార్యమే అయింది.
కారణం ఏంటి అని అంటే, నువ్వు ఎలా ఉన్నావు, సంఘటన కాదు, నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు స్థిమితత్వాన్ని పొంది ఉన్నావా? ఆ స్థిమితత్వపు స్థితే పుణ్యస్థితి. స్థిమితత్వము లేని ఏ సందర్భం అయితే ఉందో అదే పాపస్థితి. అలా నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను నువ్వు గమనించుకోవాలి. అలా కూర్చొని ఉన్నప్పుడు నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నేను స్థిమితంగానే ఉన్నానా, అలజడిగా మారిపోయి ఉన్నానా అనే విషయాన్ని నీకు నువ్వుగా గమనించుకోవాలి. నువ్వు అలజడిని పొందుతూ ఉన్నావు అని అంటే, నీ శరీరం అలజడికి గురి అవుతుంది అని అంటే, నీ మనస్సు అలజడికి గురి అవుతూ ఉంది అని అంటే, మనము సరిగాని విధంగా జీవించాము. కృష్ణుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా జీవించాము. మనం పరమ భక్తులై ఉండుంటాం. భగవద్గీతని 10-15 సార్లు వెళ్ళవేసి ఉండుంటాం. భాగవత కథలన్నీ చదివి ఉంటాం. కానీ స్థిమితంగా మీ మనసు లేని పక్షంలో మీరు ఏదో విరుద్ధమైన పని చేస్తున్నారు. జీవితాన్ని ఏదో విరుద్ధంగానే పెట్టుకొని ఉన్నారు అనే విషయాన్ని నిజాయితీగా గమనించుకోవాలి. మనం అది గమనించుకుంటేనే మనము స్థిమితమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి ఎలా, దాని మార్గం ఏంటి అనే ప్రశ్న నిజంగా మీలో ఉదయిస్తుంది. ఆ ప్రశ్న మీలో నిజాయితీతో ఉదయించిన మరుక్షణమే దైవ సహకారం అందుతుంది. నిజాయితీగా కేవలం మీరేదో ప్రశాంతత గురించో, మీరేదో కాస్త పీస్ఫుల్గా ఉండటానికి సంబంధించిన విషయం కోసం వెతకటము చాలా సాధారణమైన విషయం అయిపోతుంది. కానీ మీలో నుండి నిజాయితీగా ప్రశ్న ఉదయిస్తే, నేను స్థిమితత్వాన్ని పొందాలి అనేటువంటి, ఎలా పొందాలి అనే ప్రశ్న మీ హృదయంలో నుండి మీకు ఉదయిస్తే, మీకు ఆ మరుక్షణమే దైవం యొక్క సహాయం అందుతుంది. ఆ స్థిమితత్వం పొందే వరకు మన జీవితంలో ఆ యొక్క ఆ ప్రయత్నం అనేది ఆగకుండా మనము ప్రయాణం చేస్తేనే ఈ జన్మకి మనం కృష్ణుడి మార్గంలోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం. కృష్ణుడు ఆశించిన తీరులోకి మనం వెళ్ళిన వాళ్ళం అవుతాము. లేదంటే కృష్ణుడికి విరుద్ధమైన జీవితాన్ని మనం జీవించాము, దాని యొక్క ఫలితము కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే ఆ స్థిమితమైనటువంటి స్థితి కలగటం కోసమే ఎన్నో అలజడులకు ఇప్పటికే గురైపోయి, ఎన్నో రకాలుగా అవస్థలు పడుతూ, మనం వెనక్కి తెచ్చుకోలేనంత కష్టంలోకి మనసు వెళ్ళిపోయి ఉంది. తెలియక మేము అలా జీవించేశాము, మాకు తెలియలేదు. ఏ పాపకార్యాలు ఎవరిని హింసించలేదు, బాధ పెట్టలేదు, కష్టపెట్టలేదు. కానీ మా జీవితము బ్రతకడం కోసం మేము చేసే పోరాటంలో అలసిపోయాము. దానివలన మా మనసు స్థిమితత్వాన్ని కోల్పోయింది. మరి ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎలా మేము ఆ స్థిమితత్వాన్ని పొందాలి అనేటువంటి ఆ తపన పడుతున్నటువంటి వారి కోసమే అత్యంత వేగముగా మీ ప్రాణం ఒక స్థిమితమైన స్థితికి రావటం కోసము శంభో క్రియ అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియని మనము మానవాళికి అందిస్తూ ఉన్నాం. ఎందుకు క్రియని అందిస్తున్నాము అంటే, ఇప్పటికే చాలా అలజడి పొందినటువంటి మనస్సు, ఇప్పటికే చేతికి అందనంత దూరం వెళ్ళిపోయినటువంటి మనసు సడన్గా కూర్చోమని ఇలా కూర్చోబెడితే పిచ్చి పడుతుంది కదా. మిమ్మల్ని
మీరు చాలా బిజీ జాబ్ చేస్తున్నారు ఏదో. ఉదయం 7 గంటలకి మొదలైతే రాత్రి 11 వరకు మీకు అసలు స్థిమితంగా కూర్చోటానికే వీలు పడని ఏదో ఉద్యోగం చేశారు. సడన్గా రిటైర్మెంట్ అనేది ఒకటి వచ్చేసింది. అది రాగానే ఇంట్లో కూర్చోమనంటే పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. ఎవరైనా గుమస్తా పని ఇచ్చినా చేద్దాం, ఇంట్లో ఇది కూర్చోలేను నేను అనిపిస్తుంది. బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనసు అంతగా పరుగులు పెట్టేసింది. ఆ కారణంగానే చాలామంది సరే ఆడవాళ్ళు ఎట్లానో ఇంటి పనులు చేసుకుంటూ గడిపేస్తుంటారు, మగవాళ్ళు వెళ్ళి ఏదో చిన్న చిన్న పనులైనా చేసుకుంటామని చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనసు చాలా దూరం పరుగు పెట్టేసింది. అటువంటి పరుగుపడినటువంటి ఆ పరుగులో ఉన్నటువంటి ఆ మనసుని ఆపాల్సి వచ్చి మిమ్మల్ని కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి అంటాడు మీ మనవడో మీ బంధువో మీ ఇంటి పక్కన వాడో ఎవరో. కాసేపు మెడిటేషన్ చేయండి చక్కబడుతుంది అంకుల్, బాగుంటారు మీరు అని అంటారు. అని మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఇలా కూర్చోండి అంటారు. అసలు జీవితంలో ఎప్పుడు చూడని నరకాన్ని అప్పుడు చూస్తారు. కాసేపు కళ్ళు మూసుకోండి అనగానే అసలు అంత నరకం ఎప్పుడు చూసిండు. ఎందుకంటే 250 స్పీడ్లో వెళ్తున్న బండిని బ్రేక్ వేయమంటే ఎట్లుంటుంది, కర్రమంటుంది బండి. అసలు అది అంత వేగంలో ఉన్నటువంటి బండిని బ్రేక్ వేయగానే అది అసలు పెద్ద గోల్ చేసేస్తుంది. అలానే మీ మనసు అంత వేగంగా పరుగుపెట్టి మనసును ఆపేయండి అని అనగానే అంతకంటే నరకమైన పని ఇంకొకటి ఉండదు. అందుకే అరే ఇవన్నీ నా వల్ల కాదులేరా, నేనేదో గుమస్తా పనే చూసుకుంటాను అని అంటుంటాడు. ఆ కారణంగానే దాన్ని స్థిమితంగా ఉంచే విధానం తెలియని కారణంగానే ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయి ఖాళీగా లేకుండా ఏదో చేసుకుంటున్నామండి అని అంటుంటారు. కానీ లోపల పరుగైతే ఆగలేదు. మనసు లోపల వైపు పరుగు ఆపలేదు. శరీర కణము లోపల వైపు గతంలో లాగానే పరుగు పెట్టాలని తపన పడుతుంది, కానీ దానికి తగ్గ పని లేదు. ఈ రెండిటి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. కురుక్షేత్రం ఇదే, ఎక్కడో జరిగింది కాదు. కురుక్షేత్రం లోపల కణమేమో, శరీర కణజాలాలేమో గతంలో లాగానే పరుగు పెట్టంటుంటాయి, పని ఏమో దానికి తగ్గంత పని లేదు. మనసు గతంలో లాగానే చాలా వేగంగా పరుగు పెడుతుంది ఉదయం లేవగానే, రిటైర్డ్ అయిన తర్వాత కూడా. కానీ చూస్తేనేమో ఎదురుగా ఏ ఫైల్స్ లేవు, ఏ పని లేదు, నమస్తే సార్ అనే మనిషి లేడు. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే రిటైర్డ్ అయిన తర్వాత మనకి నమస్తే పెట్టే వాళ్ళు తగ్గుతారు. అది ఆహారం పోయినట్టే ఉంటుంది, నోటి దగ్గర లాగేసినట్టే ఉంటుంది. మన నోటి దగ్గర ఆహారం లాగేసినట్టుగానే ఉంటుంది. ఏదో వెళ్ళి తెచ్చి పడుతుంది జీవితంలో. రియాలిటీకి మీ మనసుకి సింక్ అవ్వదు. రియాలిటీకి మీ మనసుకి, ప్రస్తుత మనసుకి సింక్ అవ్వకపోవటం వల్ల పెద్ద ఘర్షణ జరుగుతుంది. అదే కురుక్షేత్రం. ఆ ఘర్షణని సర్దుమణిగేలా చేసే ఒక ప్రక్రియ శంభోక్రియ. అదే కృష్ణుడు. అదే ఒక కృష్ణుడిలాగా పనిచేస్తుంది. కృష్ణుడు దాన్ని అణిచివేస్తాడు, ఆ యుద్ధాన్ని అణిచివేస్తాడు. అదే శంభోక్రియ. మీరు ఆ పరుగుపెట్టే మనసుని ఒక్కసారిగా ఆపలేరు. కాబట్టి మీకు ధ్యానము అనే నిశ్శబ్దమైన ప్రక్రియ ఇవ్వబడలేదు. ఆ వేగానికి తగినటువంటి ఆ మనసుకి, వేగవంతమై ఉన్నటువంటి ఆ మనసుకి తగినట్టుగా ఒక క్రియ ఇవ్వబడింది. క్రియ అంటే యాక్టివిటీ, క్రియ అంటే పని చేయటము. ఇక్కడ మనము అన్నీ ఆపాలని ప్రయత్నం చేయట్లేదు, మనసును ఆపేద్దామని ప్రయత్నం చేయము. ఇక్కడ మీ శరీరాన్ని స్థిమితపరుద్దామని ఏం ప్రయత్నం చేయము.
మీకు ఒక ప్రాపర్ యాక్టివిటీ ఇవ్వటం జరుగుతుంది. ఆగిపోమంటే కదా సమస్య. ఇంత పరుగు పెట్టిన వాడిని ఆగిపో అంటేనే కదా సమస్య. అది ఆగని దాన్ని ఎంత బలవంతంగా ఆపుతుంటే అంత ఎక్కువ ప్రమాదం. అందుకే ఆగిపో అని చెప్పట్లేదు మనం, నువ్వు సరిగ్గా ఫంక్షన్ చేయని అంటున్నాం, సరిగ్గా నడువు అంటున్నాం. అందుకే ఈ ప్రక్రియని క్రియ అంటాం, శంభో క్రియ అంటాం, శంభో ధ్యానం అనం, శంభో క్రియ అంటాం. దీంట్లో ఏం చేస్తాము అనంటే, నువ్వు చాలా వేగంగా ఒక పరుగు పెడుతూ నిన్ను అంతే వేగముగా నిన్ను ఇంకొక యాక్టివిటీలోకి షిఫ్ట్ చేసేస్తాం. మనసు అనేది పరుగు పెడుతుంది. మనసు కంటే వేగవంతమైనది ప్రాణము. మనసు కంటే శక్తివంతమైనది నీలో ప్రాణము. మిమ్మల్ని వేగంగా మనస్సు అనేటువంటి బస్సులో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని అంతకంటే వేగవంతమైనటువంటి ప్రాణము అనే విమానంలోకి షిఫ్ట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు మనసులో వేగంగా ప్రయాణం చేస్తే అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. ప్రాణము అనబడేటువంటి అత్యంత వేగవంతమైనటువంటి ఒక శక్తిలోకి మీరు వెళ్ళి ప్రయాణం చేస్తే అది పరమ సుఖాన్ని ఇచ్చేస్తుంది. శంభో క్రియలో మీరు దాన్ని మీలో ఉన్న ప్రాణాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు. మనసు దాని పని అది చేసుకొనివ్వండి అని అంటాం. శంభో క్రియలో మీ యొక్క ప్రాణాన్ని, మీలో ఉన్న ప్రాణాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటారు, మనసుని అలక్ష్యం చేసేస్తుంటారు. అది పరిగే పెడుతుందా, రన్నింగ్ రేసే చేస్తుందా, ఏదన్నా కానివ్వండి, అది చేయనియండి, పర్వాలేదు. అందుకనే శంభోక్రియ చేస్తున్నటువంటి వాళ్ళు మొదట్లో నా మనసు దాని పని అది చేసినట్టే ఉంది, ఇంకొకళ్ళు ఏదో ఇంకో పని చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి అని అంటుంటారు. అవును, అది కరెక్టే. మీరు ప్రాణక్రియ ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ప్రాణంలో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అప్పటికే అలవాటై ఉన్న మనసు ఏదో ఉందో అది దాని ప్రాసెస్ అది ఏదో చేసుకుంటూ ఉంటుంది. వన్స్ ఈ ప్రాణక్రియలో ప్రాణము దాని ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయి ఆ ప్రాణము యాక్టివేట్ అయిపోయిన మరుక్షణం ఇక్కడ మనసు ఆవిరైపోతుంది. మనసు అనేది ఒకటి ఉండదు. ఇక మనసు కంటే శక్తివంతంగా ఇది మారిపోయినప్పుడు ఈ ప్రాణము మనసు అనేది ఆవిరైపోతుంది. అది మీ పైన ప్రభావాన్ని చూపించదు. అప్పుడు మీరు నిజంగా స్థిమితపడతారు. అప్పటి వరకు దాన్ని స్థిమితపరచాలనే చూసి దానికి పగ్గాలు వేయాలని చూస్తే ఆ మనసుకి అది ఎదురు తిరుగుతూ ఉంటుంది. మీకు ధ్యానం అనేది ఎప్పటికీ సిద్ధించదు. అందుకే ఆ మాట వినని మనసు మాట వినాలా చెయ్యగలిగేది ప్రాణం ఒకటే. కాబట్టి మీ యొక్క ప్రాణానుభూతిని పెంచేస్తే మనస్సు యొక్క అనుభూతి తగ్గిపోతుంది. కాబట్టి శంభో క్రియలో ప్రాణానుభూతిని పెంచేస్తాము. అప్పటి వరకు నిస్తేజంగా ఉన్నటువంటి ప్రాణము అప్పటి వరకు మీకు జస్ట్ బ్రతకడానికి అవసరమయ్యేంతవరకే పనిచేస్తూ ఉంటుంది ఈ ప్రాణం. కాస్త మీరు బలంగా అలసిపోతేనో, మనసు కలత చెందితేనో ప్రాణమంతా అల్లకొల్లలంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే మీరు జస్ట్ బ్రతకడానికి కావాల్సినంత యాక్టివేట్ చేసి ఉంచారు దాన్ని. అంతకు మించి మీరు బలంగా లేరు. మీరు కేవలం బ్రతుకు తెరువుకి వెళ్ళేబాటు అంతే సంపాదిస్తున్న వాళ్ళు అయి ఉంటే పెద్ద కష్టం ఏదన్నా వచ్చిందనుకోండి, మీరు దాన్ని భరించలేరు. అలానే ప్రాణాన్ని కూడా మీరు జస్ట్ బ్రతకడానికి కావాల్సినంత వరకే యాక్టివేషన్లో ఉంచుకున్నారు. మనసుని మాత్రం ఎంత కావాలో అంత పెంచేసుకున్నారు. అందుకే సమాజంలో టెక్నాలజీ బాగా పెరిగింది కానీ మనశ్శాంతి పెరగలేదు. సమాజంలో డబ్బు పెరిగింది కానీ మనశ్శాంతి పెరగలేదు. కారణం ఏంటంటే మనసుని ఎంత అవకాశం ఉందో అంత పెంచేసుకున్నారు. ప్రాణాన్ని మాత్రము ప్రతి ఒక్కరూ కేవలం బ్రతకడానికి కావాల్సిన అవసరాలు ఎంతైతే ఉందో అంత స్థాయిలోనే దాన్ని అలా ఉంచేసి
దానిని శక్తివంతం చేసుకునే పనిని మానేశారు. చదువు ద్వారానో, వ్యాపారాల ద్వారానో, గ్లోబలైజేషన్ ద్వారానో మనసుకి శక్తిని పెంచేశారు ఫుల్గా. ఎంత నాలెడ్జ్ కావాలో అంత వచ్చేసింది మనసుకి. తెలివితేటలు ఎంత కావాలో అంత పెరిగిపోయాయి. కానీ ప్రాణాన్ని స్థిమితంగా ఉంచుకునే విషయంలో మాత్రము, ప్రాణాన్ని ఉద్దీపన చెందే విషయంలో మాత్రం ఏ ప్రయత్నం లేకుండా ఒకవైపు పెరిగి ఇంకోవైపు వైకల్యంగా మారిపోయింది, ఇంకోవైపు కుంటుపడిపోయింది. అందుకే శంభో క్రియ ఎందుకు సమాజానికి అవసరం అని అంటే, ప్రాణాన్ని ఉద్దీపన చేయటం కోసం అవసరము. కేవలము నువ్వు ఏదో కష్టంగా బ్రతుకు ఈడ్చడానికి సరిపడే ప్రాణం సరిపోదు నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి. మనసు కంటే ప్రభావవంతంగా నువ్వు మారాలి అని అంటే, మనసు యొక్క డామినేషన్ నీలో తగ్గాలి అని అంటే, ప్రాణం యొక్క స్థాయి పెరగాలి లోపల. ఆ ప్రాణం యొక్క స్థాయిని పెంచే ఒక ప్రక్రియ శంభోక్రియ. ఆ శంభోక్రియలో మీరు ఒక్కొక్క మెట్టు మిమ్మల్ని ప్రాణ ఉనికిని పెంచేది విధంగా ఉంటుంది. శంభో క్రియలో మీరు ఉపయోగించేటువంటి ఆ ప్రాణ శబ్దము ఏదైతే ఉందో అది నీ ప్రాణాన్ని యాక్టివేట్ చేసేదిగా ఉంటుంది. శంభో క్రియలో నువ్వు నీ మనసుని, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని ఉంచుకునే తీరు ఏదైతే ఉందో అది సరిగ్గా నీ ప్రాణ వృద్ధి జరగటానికి కావలసిన విధంగా ఉంటుంది. ఆ కారణంగా కొద్ది కాలంలోనే అప్పటి వరకు మీ మాట వినని ఆ మనస్సు, అప్పటి వరకు మీ మాట వినని ఈ శరీరము ఈ యొక్క ప్రాణ స్థాయి పెరగగానే, స్థితి పెరగగానే, ప్రాణం యొక్క ఉనికి మీలో పెరిగిన వెంటనే ఇవన్నీ సైలెంట్ అయిపోయి ఒక దివ్యమైన అనుభూతి మాత్రమే మీలో మిగిలిపోతుంది. అదే శంభో క్రియ యొక్క మహిమ. మీరు ఇప్పటి వరకు మనస్సుని మాత్రమే పెంచుకొని వెళ్ళి ఉంటే మీరు కృష్ణుడికి విరుద్ధంగా పోయినట్టు. ఎందుకంటే అది మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వదు. మీరు ప్రాణాన్ని ఉద్దీపన చేసుకునే విధంగా మీరు ప్రయాణం చేస్తే అది కృష్ణుడి యొక్క ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మంలో ప్రయాణించినట్టు అది మీకు పరమసుఖాన్ని ఇస్తుంది. మనసు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే పాపము, ప్రాణం పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే పుణ్యము అని అంటారు. కాబట్టి దీన్ని బట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు కేవలము ఏం పెంచుకుంటున్నారు? స్థిమితత్వము లేని జీవితాన్ని పెంచుకుంటున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పటికి నేను భరించగలుగుతున్నాను కానీ రేపు పొద్దునకి అది భరించలేనేమో ఈ మనసు చేసే చేష్టలని అని మీకు అనిపిస్తే మీరు ప్రాణాన్ని పెంచుకునే ప్రక్రియను మొదలుపెట్టాల్సిందే. అది మనసు కంటే డామినేటింగ్గా మారే వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే, తప్పదు. శంభో క్రియ మీ యొక్క ప్రాణాన్ని ఉద్దీపన చేసేటువంటి ప్రక్రియ. అది సాధారణమైన ధ్యానాలతో పోల్చలేం. అందుకే దాన్ని ప్రాణ విద్య అంటాం, ప్రాణక్రియ అంటూ ఉంటాం. ఎందుకనంటే అది ప్రాణం పైననే పనిచేస్తూ ఉంటుంది, మనసు పైన కాదు. మనస్సుని పట్టుకు వేలాడితే మీరు ఆ మనసు మిమ్మల్ని మోసం చేసేస్తుంది. ఒకసారి మీ మనసు యొక్క డామినేషన్ ఆగిపోయి మనసు కంటే శక్తివంతమైనటువంటి ప్రాణం యొక్క ఆ స్థాయి పెరిగిపోతే మీరు మహా మనశ్శాంతిని, మహాస్థిమితత్వాన్ని, పరమ సుఖాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. అలా కూర్చుంటే చాలు హాయిగా తేలిపోతూ ఉంటారు. ఆ స్థితి మీలో ఏర్పడినప్పుడు ఆ స్థితిలో కూర్చుని ఉండటమే మహాపుణ్యము. మీరందరూ పుణ్యాత్ములుగా మారాలని కోరుకుంటున్నాను.